శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మావోయిస్టుల రహస్య స్థావరాన్ని గుర్తించారు. ఛత్తీస్గఢ్ లో నారాయణపూర్ జిల్లాలో ఈ రహస్య స్థావరం ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. భారీగా ఇక్కడ మందుగుండు సామాగ్రి తారసపడింది. ఆయుధాలు, నిత్యావసర వస్తువులు గుర్తించారు పోలీసులు. ఇక్కడ 3 AK-47 రైఫిళ్లు, 3 SLR రైఫిళ్లు, 2 నాటు తుపాకీలు, భారీగా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వందలాది తూటాలు, మ్యాగజైన్లు, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, కార్డెన్స్ వైర్స్, వాకీ టాకీ సెట్లు ఇటువంటివన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక మాద్ బచావో అభియాన్ కింద DRG, STF, ITBP, BSF సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ చేపట్టినప్పుడు రహస్యంగా ఉన్నటువంటి స్థావరాల్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ఇప్పటికే కూడా ఆపరేషన్ కగారు పూర్తయింది. మావోయిస్టులందరినీ మావోయిస్టు రహిత భారతదేశంగా మార్చేందుకు ఈ ఆపరేషన్ కగారును చేపట్టారు. కానీ కగారు పూర్తయినప్పటికీ కూడా మావోయిస్టులు అక్కడక్కడ మిగిలి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా కూడా ఛత్తీస్గఢ్లో తారసపడుతూ ఉన్నారు. ఇక ఈ వీళ్ళ దగ్గర మనం మావోయిస్టులు లొంగిపోయినప్పుడు కూడా చూసాము. లొంగిపోయినప్పుడల్లా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కానీ, నగదు కానీ వాటన్నిటిని కూడా పోలీసులకు అప్పచెప్పారు. ఈ రహస్య స్థావరాల్లో భారీగా నగదు, ఇటు ఆయుధాలు, టెక్నాలజీతో సంబంధం ఉన్నటువంటి వస్తువులు వీటన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మందుగుండి సామాగ్రి ఇటువంటివన్నీ లభ్యమయ్యాయి. ఇక మనం ఈ మధ్య కాలంలో కనుక చూసుకుంటే ఒక దగ్గర మందుగుండు పేల్చడం, అందులో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు గాయపడటం ఇవన్నీ కూడా మనం చూసాం. ఇంకా కూడా పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇక ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించడం జరిగింది. ఇక మిగిలినటువంటి మావోయిస్టుని ఏరివేసేందుకే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లుగానైతే మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యారెడ్డి తెలుసుకుందాం. సత్య, భారీగా కూడా ఈ రహస్య స్థావరాల్లో నగదు, అదేవిధంగా రైఫిళ్లు ఇవన్నీ కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ ఏ విధంగా చేపట్టారు, ఏంటి? ప్రధానంగా ఏదైతే ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టుల రహస్య స్థావరం అయినటువంటి బంకర్లలో భారీగా నోట్ల కట్టలు, నగదు, అలాగే పెద్ద ఎత్తున AK-47 రైఫిళ్లు, 3 SLR రైఫిళ్లు, 2 నాటు తుపాకులు, అలాగే భారీగా ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఇక్కడ ఛత్తీస్గఢ్ మొత్తం ఈ రాష్ట్రంతో పాటు అయితే ఈ నారాయణపూర్ అలాగే ఇంకొక కొన్ని స్థావరాల్లో కూడా పెద్ద ఎత్తున DRG బృందాలు, STF బృందాలు, ITFB బృందాలు, అలాగే BSF బలగాలు సంయుక్తంగా ఈ మొత్తం కూడా తనిఖీలు చేపట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆపరేషన్ మత్ బచావో అభియాన్ కింద ఈ ఆపరేషన్ చేశారు. ఛత్తీస్గఢ్ అంటే దాదాపు కీలక నేతలందరూ లొంగిపోయిన క్రమంలో కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా దాదాపు లొంగిపోయారు. వాళ్ళందరూ కూడా లొంగిపోయే సమయంలోనే, ఎందుకంటే ఛత్తీస్గఢ్ లోనే ఖచ్చితంగా ఈ మావోయిస్టులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని కార్యకలాపాలు, ఇటు నక్సల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళకు ఉండేటువంటి సామాగ్రి కావచ్చు, ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, వాకీ టాకీలు కావచ్చు, తుపాకులు కావచ్చు, మందుగుట్టు సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసే ముందు కొన్ని సామాగ్రిని మొత్తం కూడా ఆ బంకర్లలో దాచిపెట్టారు. సో అవి కొంత ఇక్కడ లొంగిపోయిన వారి సమాచారం మేరకు అక్కడ వాళ్ళు కూపింగ్ నిర్వహించారు. ఆ కూపింగ్ లో పెద్ద ఎత్తున ఈ మొత్తం నగదుతో పాటు అలాగే మొత్తం రైఫిల్స్ కావచ్చు, SLR, అలాగే అన్ని కూడా మందుగుడ్డు సామాగ్రి అంతా కూడా తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఛత్తీస్గఢ్ కి సంబంధించి అయితే ఇంకా ఇదే కాకుండా ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా మేము ఎక్కువ తనిఖీలు చేస్తాము. తనిఖీలో చాలా ఇటు డబ్బుతో సహా, ఆయుధాలతో సహా అది బంగారం కూడా దొరికే అవకాశాలు ఉంటాయి. పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే మావోయిస్టులు అందరూ కూడా ఇప్పటికీ లొంగిపోయారు. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా 1-2 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు కూడా మావోయిస్టు రహిత రాష్ట్రాలు అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మిగిలింది ఏంటంటే వాళ్ళు గతంలో దాదాపు, ఎందుకంటే 40-50 సంవత్సరాల నుంచి కూడా ఈ సాయుధ పోరాటం అనేది నడిచింది. సాయుధ పోరాటంలో మొత్తం ఈ అంతమయ్యే దిశలో ఇప్పటికే మావోయిస్టులు కొంత ఈ బంకర్లలో కానీ, లేదంటే అడవుల్లో కానీ బూతులతోవి అవన్నీ కూడా వాళ్ళు కొంత దాచిపెట్టినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ లొంగిపోయిన వాటి సమాచారం మేరకే ఇదంతా కూడా జరుగుతుంది. ఈ ఆపరేషన్ అంతా కూడా జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు. చూడాలి ఇంకా ఏమేమి దొరికే అవకాశం ఉంది, ఇంకా ఎన్ని నోట్ల కట్టలు దొరికే అవకాశం ఉంది. అలాగే బంగారు సంబంధించిన వ్యవహారంలో కూడా బంగారం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపు ఒక 800 గ్రాముల బంగారం మరి పోలీసులకు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇట్లా ఛత్తీస్గఢ్ లో కూడా ఇచ్చారు, అలాగే మహారాష్ట్రలో కూడా ఇచ్చారు. ఇట్లా అంటే లొంగిపోయిన తరంలో కొంత ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఎంతో కొంత అంటే భారీ మొత్తంలో అటు
ఏదైతే డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, అలాగే ఆయుధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళు మావోయిస్టులు దాచిపెట్టారనే కోణం కూడా మరి పోలీసులు తెచ్చుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఖచ్చితంగా చూడాలి ఇంకా ఎంత మరి ఈ బలగాలు మొత్తం కూడా మరి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తూ ఇంకా ఎంత రికవరీ చేస్తారు ఏంటి అనేది కూడా సత్య మనకి ఆపరేషన్ కగారు లక్ష్యం అంటే మొత్తం కూడా మావోయిస్టులు ఏరివేయటం, కానీ ఆ తర్వాత కూడా మావోయిస్టులు అయితే అడపాదడపనైతే ఛత్తీస్గఢ్ లో కానీ ఇక్కడ తారసపడుతూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా కూడా గతంలో ఏ విధంగానైతే వీళ్ళు పేలుళ్లు మందుగుండు సామాగ్రితో పేలుళ్లు చేసేవాళ్ళు అదే విధంగా పేలుడు కూడా జరపడం జరిగింది. మరి ఇప్పుడు ఈ మాత్ బచావో అభియాన్ యొక్క లక్ష్యం ఏంటి? అంటే ఇప్పుడు ఆపరేషన్ సగార్ 2 అనేది నడుస్తుంది. దాంట్లో భాగంగా మిసిర్ దేశ్రాకు సంబంధించి మిసిర్ దేశ్రాను పట్టుకునే తరుణంలో వాళ్ళందరూ కూడా కూపింగ్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు ఆపరేషన్ సగార్ 2 కూడా అంతిమ దశలో ఉంది. మిసిర్ దేశ్రా ఒక్కడు కనుక లొంగిపోతే ఆపరేషన్ సగార్ 2 అయిపోయినట్టే మొత్తం భారతదేశం అంతా కూడా మరి మావోయిస్టు రహిత దేశంగా అవతరిస్తుంది. దాంతో పాటు ఇప్పుడు మిగిలినటువంటి అసలు ఈ డబ్బు మావోయిస్టులకు వచ్చినటువంటి ఈ డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి సమకూర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నిటిని కూడా త్వరలోనే మొత్తం కూడా ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అలాగే కర్రగుట్టలో కావచ్చు దాచిపెట్టినటువంటి మొత్తం ఈ డబ్బు, బంగారం, అలాగే ఆయుధాలను మొత్తం కూడా వెలికి తీస్తాము. వాళ్ళ సహాయంతో వాటన్నిటిని కూడా రికవరీ చేస్తామంటూ అయితే మరి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇదంతా కూడా మరి పెద్ద మొత్తంలో తుపాకులు కానీ, అలాగే మందుగుడ్డు సామాగ్రి కానీ, అంటే డబ్బులు కానీ, అలాగే బంగారం కానీ ఖచ్చితంగా దొరికే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరి చూడాలి ఏ మాత్రం వరకు రికవరీ చేస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక మాత్ బచావో అభియాన్ ఈ కార్యక్రమం ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. దీంట్లో డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్ సంయుక్తంగా వీళ్ళందరూ కలిసి ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. ఇక ఈ ఆపరేషన్ లో ఇప్పటికీ కొన్ని రహస్య స్థావరాలను మావోయిస్టు రహస్య స్థావరాలను గుర్తించారు. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఈ స్థావరాల్లో భారీగా నగదు, ఆయుధాలు, మందుగుండి సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక దానికి సంబంధించినటువంటి విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. రైఫిల్స్, నోట్ల కట్టలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటితో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్లు, వాకీటాకీ సెట్లు వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఇది ఆపరేషన్ కగార్ 2గా మనం దీన్ని చూడొచ్చు. మిగిలినటువంటి ఎవరైతే మావోయిస్టులు మిగిలిపోయారు ఇక వాళ్ళ దగ్గర దాగి ఉన్నటువంటి సొమ్ము వీటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకునే దిశగానే ఈ ఆపరేషన్ కగార్ 2 కొనసాగుతుంది. ఇక మొత్తం కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ జరగటంతో కూడా పూర్తిగా కూడా తొందరలోనే మిగిలినటువంటి వారందరినీ కూడా పట్టుకోనున్నట్లుగానైతే మనకు అర్థమవుతూ ఉంది.